50 ఇయర్స్ కంటే ఎక్కువున్న వాళ్ళు 100 మీటర్స్ కూడా నడవలేకపోతూ ఉంటారు కొన్ని కొన్ని సార్లు. దానికి బ్యాక్ పెయిన్‌తో పాటు స్లోగా కాళ్ళల్లోకి రేడియేటింగ్ పెయిన్ ఒస్తూ ఉంటుంది. కొంచెం దూరం నడిస్తే నడుము, కాళ్ళు తిమ్మిర్లెక్కుతున్నాయని చెప్తూ ఉంటారు. దీనికి కారణము లంబార్ కెనాల్ స్టీనోసిస్. ఎక్స్‌టెన్సివ్‌గా లంబార్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల నడుములో నర్వ్స్ కంప్రెస్ అయ్యి ఈ లక్షణాలొస్తూ ఉంటాయి. టిపికల్‌గా ఎలా చెప్తారంటే పెద్దవాళ్ళు, "బాబు ఇంతకుముందు 2 కిలోమీటర్లు నడిచి పొలం పని చేసుకునేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం. దారిలో ఫస్ట్‌లో అయితే కిలోమీటర్ దగ్గరే కూర్చోవాల్సొచ్చేది. కూర్చుని కొంచెం ముందుకి వంగితే నొప్పి తగ్గిపోయిందంటారు. మళ్ళీ కిలోమీటర్ నడుస్తారు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ గ్రాడ్యుయల్‌గా ఆ డిస్టెన్స్ తగ్గుతూ వచ్చి చివరికి 100 మీటర్స్ కూడా నడవలేని పొజిషన్‌లోకొస్తారు. ఇది ఎక్స్‌టెన్సివ్ లంబార్ కెనాల్ స్టీనోసిస్ యొక్క లక్షణం. వీళ్ళు నడవగలుగుతారు. కానీ కొంచెం దూరం నడవంగానే తిమ్మిర్లొచ్చేస్తాయి. తిమ్మిర్లు రాగానే కొంచెం సేపు కూర్చుని కొంచెం ముందుకు వంగితే నొప్పి తగ్గిపోతుంది. సో, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి మనం చాలా సులువుగా ఈ ప్రాబ్లమ్‌ని ట్రీట్ చేయొచ్చు. ఫస్ట్ వీళ్ళకొక ఎంఆర్ఐ చేసి అప్రాప్రియేట్‌గా గనక ప్లాన్ చేస్తే ఈ సింప్టమ్స్‌ని కంప్లీట్‌గా రిలీవ్ చేయొచ్చు. అవసరమైతే ఒక సింపుల్ సర్జరీతో దీన్ని మనం క్యూర్ చేయొచ్చు.